ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రొఫెసర్ కోదండరాం. స్కూల్, ఇంటర్ విద్యలో కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు శూన్యమని విమర్శించారు. ఇక ప్రభుత్వాల నిర్లక్ష్యంతో విశ్వవిద్యాలయాలను పనికిరాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విద్యావేత్త హరగోపాల్. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యారంగంపై ఓ పాలసీ విధానం లేకుండా పోయిందన్నారు. ఆదర్శంగా నిలవవలసినటువంటి, ఇతరులకు మార్గదర్శకంగా నిలవవలసినటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలే ఈరోజు వసతులు లేక దీనావస్థకు చేరుకున్నాయి. అది మనము ఇవాళ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆస్తిగా సంపాదించుకున్న వ్యవస్థ. ఇవాళ జరుగుతున్నటువంటి స్కూలు విద్యలో కార్పొరేట్ అనేది మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. ఇంతవరకు రాష్ట్ర స్థాయి కార్పొరేట్ సంస్థలకు ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ విద్యా సంస్థలు తోడై అవి మెల్లమెల్లగా విస్తరిస్తున్నాయి. డిగ్రీ ఇంజనీరింగ్లో దాదాపు 90% ఇవాళ ప్రైవేట్ కాలేజీల్లో, ఒక 10% మాత్రమే గవర్నమెంట్ పబ్లిక్ రంగంలో ఉన్నారు. ఇది మనకు దక్కినటువంటి ఒక విద్యా వ్యవస్థ. కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఒక తాత్కాలిక ఉపశమనం కలిగించేటువంటి రీతిలో మాత్రమే ఇలా చర్యలు తీసుకోగలుగుతున్నారు. కానీ అవి శాశ్వతమైన రీతిలో ఈ విద్యా వ్యవస్థను పట్టాల మీదకి ఎక్కించి గాడిన పెట్టి ముందుకు నడిపించేటువంటి రీతిలో లేవు అనేది 100% వాస్తవం. పిల్లలందరికీ నాణ్యమైన విద్య మీద అన్కాంప్రమైజ్డ్గా మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. కనుక నేను ఈ సందర్భంలో చెప్తున్నది ఈ 3 అంశాలు విద్యా వ్యవస్థ మీద మాట్లాడేటప్పుడు, పిల్లలకు నాణ్యమైన విద్య, అతి పేద పిల్లవాడికైనా కడుపు నిండా వాడి స్కూల్కి వస్తే ఇది సోషల్ ఫంక్షన్గా చేయాలి, పిల్లలకు సరి అయిన విద్య ఇవ్వాలి, స్కూలు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి మీరు ఇంప్రూవ్ చేయాలి, దాని మీద విపరీతంగా మనం ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ యూనివర్సిటీ వ్యవస్థ అటానమీ, యూనివర్సిటీ స్వేచ్ఛ, స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడండి. ఎందుకంటే యూనివర్సిటీలకే అటానమీ లేకపోతే తెలంగాణ వచ్చేదిగా. కనుక మీకు నిజంగానే తెలంగాణ బాగుపడాలంటే స్వతంత్రంగా, స్వేచ్ఛగా, సాహసంగా ఆలోచించే వాళ్ళు ఉండాలి. అది విద్యారంగం నుంచి వస్తారు అటువంటి వాళ్ళు. కనుక విద్యారంగం కాపాడండి. మీరు పర్మనెంట్గా పవర్లో ఉంటామని అనుకోకండి. మీరు చేసే పనులు నిలుస్తాయి. మీరు కేబినెట్ ఏం చేసిందని చరిత్రలో రాస్తే వాళ్ళు విద్యారంగాన్ని బాగుపరిచారు, వైద్య రంగాన్ని చేశారు, ప్రజల గురించి ఆలోచించారు, ట్యాంక్ బండ్ చుట్టూ మీ విగ్రహాలు పెడతారు. మంచి విధానాలు చేస్తే తప్పకుండా ప్రజలు మద్దతు ఇస్తారు. తెలంగాణ విద్యావంత వేదిక జాయింట్ యాక్షన్ తోటి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ పునర్నిర్మాణం కావాలంటున్న వాళ్ళే కదా. ఇంతమంది మీకు అందరూ సపోర్ట్ చేస్తారు కదా.